నెల్లూరు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో వరి సాగు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి సోమశిల, కండలేరు దాదాపు నిండిపోయినాయి. ఇంకా అదనం కూడా వస్తూ ఉన్నాయి. మేము చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోమశిలలో 70, కండలేరులో కూడా దాదాపు 50 టీఎంసీల పైన నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని పొదుపుగా వాడుకుంటే సోమశిల ఇంకొక 20 టీఎంసీలు పంటకు పోయినా కూడా 50 టీఎంసీల పైన మిగులుతాయి. కండలేరులో కూడా దాదాపు 30 టీఎంసీల పైన మిగులుతాయి. వీటితో మళ్ళీ తిరిగి రెండో కారు మనం పండించుకోవచ్చు. అందుకని మేమేం చెప్తున్నామంటే, అధికారులు చాలా తప్పుడు లెక్కలు పెట్టి నీటిని వృధాగా ఎట్టంటే అటు వదిలేసి ఈ నీటిని వాళ్ళకి అవసరం వచ్చినటువంటి వాళ్ళకి వాడుకుంటుంటారు. అందుకని మేమేం చెప్తున్నామంటే, కౌలు సంఘం తరఫున నీటిని పొదుపుగా వాడటం, రైతులను కూడా ఎడ్యుకేట్ చేయటం, ఆ విధంగా చేసి నీటిని మిగిలించినట్టయితే ఇంకొక 50 టీఎంసీలు, ఇక్కడ కండలేరులో 30-50 టీఎంసీలు మిగిలితే మళ్ళా 7-8 లక్షల ఎకరాలు రెండో పండించుకుంటే వేలాది కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకి ఈ ఆదాయం వ్యవసాయం వల్ల వస్తుంది. దాదాపు ఈ పెన్నా డెల్టాలో నెల్లూరు టౌన్ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో 30,000-40,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ పోయింది. ఆ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు కూడా ఇంజనీర్లు చెప్తుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా మేము చెప్పేది, నీటిని పొదుపుగా వాడటం, తర్వాత కొస భూములకు నీరు అందించడం, రైతుని ఎడ్యుకేట్ చేయటం, రూపాయల కింద వరికిచ్చి కాపాడి ఇంకొక మళ్ళీ వచ్చే తడవ కూడా ఇంతే పంటలు పండించేదానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు ముత్యాల గురునాథం, నెల్లూరు జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రధాన సమస్య, మనకి వర్షాలు పడి పుష్కలంగా డ్యాముల్లో నీళ్లున్నా కాలువలో తవ్వకుండా కిందకు వాళ్ళకి నీళ్లు పారకుండా అధికారులు పట్టించుకోకుండా ఈరోజు నీళ్ళకి కిందోళ్ళు పారుదలకి ఇబ్బందిగా ఉంది. పంట ఏమో పొట్టల మీద ఉంది, కానీ నీళ్లు 69 టీఎంసీలు సోమశిల డ్యాములో ఉంది. కానీ ఇంకొక 19 టీఎంసీలు అయితే మొత్తం మీద పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఇది రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేసి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా దాని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా నీటిని పొదుపు చేసి రెండో ఒక్క పంటకి రైతాంగానికి ఉపయోగపెట్టేటట్టుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు పండించిన పంటకు కూడా గిట్టుబాటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెలవాలి. 500 రూపాయలు సబ్సిడీతో కేరళలో కానీ తెలంగాణలో ఇచ్చినట్టు రైతాంగానికి సబ్సిడీగా క్వింటాల్కి 500 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు జరపాలి. లేకపోతే దీని మీద ఆందోళన కార్యక్రమాలు కూడా చేసేదానికి మేము వెనకాడం. దానికని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని చేపడతామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం.